హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది మన వీడియోస్ చూస్తుంటే? ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా? కొత్త కదండి, నేను ఇన్ని రోజులు షార్ట్స్ చేస్తా ఉన్నాను, ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. దీంతో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా? ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది? ఈ ఈ వీడియోస్లోనే ఇంకేమన్నా చేంజెస్ ఉంటే బాగుంటుందా అనేది కమెంట్ చేయండి. ఎందుకంటే ఒకటొకటి నేర్చుకోవాలి. అందరూ ఏది పుట్టుకతోనే నేర్చుకొని రారు కదా, ఒకటొకటి నేర్చుకోవాలి. వీడియో క్లారిటీ ఎలా ఉంది, అంతా ఓకేనా, చూసే ఒకరిద్దరు కూడా కమెంట్ చేస్తే బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కూడా తెలుస్తుంది కదా, అప్పుడు మన వీడియోస్ ఎలా పోతుంది, నచ్చుతుందా లేదా, దీంతో ఏం చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి మీరు కమెంట్ చేస్తే బాగుంటుంది. బ్యాడ్ కమెంట్స్ అంతా వద్దు. ఏం చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అని మాత్రం చెప్పండి. ఎలా అనిపించింది ఏంటి అని కూడా. అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వర్క్ చేసుకుంటున్నాను. ఇది కూడా వన్ డే వ్లాగ్ ఏం కాదండి, 2-3 డేస్ క్లిప్స్ అన్నీ మెర్జ్ చేసి పెట్టాను అనమాట, ఒక వ్లాగ్ లాగా. ఒక కంప్లీట్ డే వ్లాగ్ చేయాలంటే ఇంకొద్ది రోజులు పడుతుంది, ఎందుకంటే అలవాటు అవ్వాలి కదండి నాకు కూడా. మనం కొంచెం అలవాటు చేసుకోవాలి ఇలా వ్లాగ్స్ తీయడం. అనుకుంటాను తీయాలి అని చెప్పేసి, కానీ మర్చిపోతున్నాను. ఆ పని అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది, అయ్యో వీడియో షూట్ చేయలేదే అని చెప్పేసి. సో అలవాటు అవ్వాలి, టైం పడుతుంది దేనికైనా కానీ. వెంటనే అందరికీ వచ్చేది కదా, కొంచెం మనకు కూడా మన డైలీ లైఫ్లో అలవాటు అవ్వాలి చేసుకోవడం అంతా. సో చూసిన వాళ్ళంతా ఒకరు చూసినా ఇద్దరు చూసినా చూసి సపోర్ట్ చేయండి. దీంతో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి, మళ్ళా చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ నుంచి నేను ఏమనుకుంటున్నానంటే, ప్రతి 2 డేస్కి అయితే వ్లాగ్ పెడదామని అనుకుంటున్నాను. సపోజ్ 2 డేస్కి పెట్టకపోయినా 2-3 డేస్కి పెట్టినా కూడా ప్రతి వీడియోలో ఒక మంచి డీటెయిల్డ్ రెసిపీ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అండ్ మీరు ఒక రెసిపీ నేర్చుకున్నట్టు ఉంటుంది. దాంతో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా చేంజెస్ చేస్తే బాగుందన్నా, లేకపోతే మీరు కొత్తగా ఒక రెసిపీ నేర్చుకున్నట్టు ఉంటుంది, ట్రై చేసి ఎలా ఉందో చెప్పచ్చు కదా. సో అందుకని నేనైతే ఒక రెసిపీ అయితే పెడదామని అనుకుంటున్నాను, నేను మామూలుగా ఇంట్లో చేసుకునేటివి. అందుకని అలా చేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే మంచి ఐడియా అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డైలీ చేసుకునే వర్క్సే, కాకపోతే ఇలా డైలీ వర్క్స్ చూపిస్తే ఏంటి యూజ్ అంటే, మనం పక్కన వాళ్ళు ఎలా వర్క్స్ చేసుకుంటున్నారో తెలుస్తుంది, మనం చేసుకునే వర్క్స్లో ఏం చేంజెస్ చేస్తే బాగుంటుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే నేను చాలామంది వ్లాగ్స్ ఫాలో అవుతాను అనమాట. వాళ్ళ వ్లాగ్స్ చూసి వాళ్ళు ఎలా వర్క్ చేసుకుంటున్నారు, ఎలా నీట్గా పెట్టుకుంటున్నారు ఇంటిని, దాంతో నుంచి మనం ఏమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవచ్చా అని మనకి తెలుస్తుంది. కాబట్టి మనం కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఇలాంటి వ్లాగ్స్ చూస్తే మనకి కొత్త విషయాలు తెలుస్తుంది. ఇప్పుడు ఒకే చోట ఉంటే మనకు అన్ని విషయాలు తెలియవు, ఒక్కరితోనే ఉంటే అన్ని విషయాలు తెలియవు. అన్నీ చూడాలి, అందరూ ఎలా చేసుకుంటున్నారో తెలియాలి. కాబట్టి మనకు కూడా ఈ వ్లాగ్స్ అనేది కొంచెం యూస్ఫుల్లే. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నుంచి వ్లాగ్స్ పెడతారు. ఇప్పుడు నేనైతే తిరుపతి నుంచి పెడుతున్నాను, ఒకరు మదనపల్లి నుంచి పెట్టచ్చు, చిత్తూరు నుంచి పెట్టచ్చు. ఇట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగా చేసుకుంటారు వంటలు కానీ, ఏదైనా కానీ, మాట్లాడే విధానం కానీ, పలికే విధానం కానీ వెరైటీగా ఉంటుంది కదా. సో కాబట్టి వ్లాగ్స్ వల్ల యూజెస్ ఉన్నాయండి, కాబట్టి నేను వ్లాగ్స్ చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే ఆ రోజు నైటే చింతపండు పచ్చడి చేశాను, చాలా బాగుంది, పుల్ల పుల్లగా కారకారంగా. రైస్లోకి దోశలోకి కూడా బాగుంది. ఇంకా మధ్యాహ్నం షూట్ చేయడం మర్చిపోయాను వర్క్ అయిన తర్వాత, అదే చెప్పాను కదా అలవాటు చేసుకోవాలి మెల్లగా. ఇంకా చింతపండు పచ్చడితో అన్నం తినిన తర్వాత ఇంకా కివీ ఫ్రూట్ ఒకటి తినేసి, ఇంకా ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకునేసి ఇంకా వాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ చేస్తాను. ఎక్కువ హాఫ్ అన్ అవరే చేస్తాను. చూసారా నైట్ అంతా ఎలా ఉందో. మా స్ట్రీట్లో ఏంటంటే 7కి 8కే అందరూ ఇంకా లైట్స్ ఆఫ్ చేసి ఇంటి లోపలే ఉంటారనమాట, బయటికి రారు.
మేమైతే పైన పెంట్ హౌస్లో ఉంటాము. సో చుట్టూ చూస్తుంటే లైట్స్ అంతా చాలా బాగుంటుంది. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నైట్ చింతపండు పచ్చడి చేశాను కదా, దానికే దోశ వేసుకొని తినేసాను అనమాట. ఆ రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉన్నిందండి, చాలా చాలా బాగుంది. కూల్గా ఫుల్ గాలి చూసారా ఇలా ఉన్నింది. ఫుల్ గాలి వస్తూ క్లైమేట్ అయితే, నేనైతే ఇది 11కో 11:30కో షూట్ చేశాను. ఎలా ఉంది చూసారా క్లైమేట్. చుట్టూ చెట్లు అడవి కాబట్టి బాగుంటుంది చూసేదానికి, కొండలు కదా. ఇంకా ఆ రోజు మధ్యాహ్నము లంచ్కి వచ్చేసి వైట్ రైస్ పప్పు చేశానన్నమాట. ఈ పప్పు సింపుల్ రెసిపీయే. ఈసారి ప్రతి వీడియోస్లో ఏదో ఒక రెసిపీ చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే దొండకాయ ఫ్రై నంచుకోవడానికి. ఇది ఆ రోజు లంచ్ అనమాట. దొండకాయ ఫ్రై రెసిపీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను షార్ట్స్లోనే, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి మీకు కావాలనిపిస్తే. ఆ రోజు 1:30 అయిపోయింది లంచ్ అయ్యేసరికి, 1 అయింది అనుకుంటా. ఇంకా అప్పటికి క్లైమేట్ అలానే ఉంది, ఇంకా కూల్గా ఉంది, వర్షం కూడా పడుతూ ఉన్నింది కాబట్టి పొంగనాల్లో వేసుకున్నాము. ఇంకా కారం ఉన్నింది. సో ఇంకా నైట్కి మధ్యాహ్నం పప్పు చేశాను కదా, దానికే చపాతీ చేద్దామని చెప్పేసి చపాతీ పిండికి కలిపి పెట్టాను. చపాతీ పప్పు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అంటే చపాతీ చికెన్ విత్ చాలా గ్రేవీస్ అయితే చాలా బాగుంటుంది, కానీ చపాతీ విత్ పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను మామూలుగా చపాతీలు మామూలుగానే చేస్తాను, ఆ రోజు మాత్రం ఆయిల్ మధ్యలో వేస్ట్ చేస్తారు కదా, అలా చేశాను. చాలా సాఫ్ట్గా వచ్చింది చపాతీ, చాలా చాలా బాగుంది. అలా గడిచిందనమాట ఆ రోజు నైట్ డిన్నర్కి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలానే ఉన్నింది కూల్గా. 2-3 డేస్ వరకు అలానే కూల్గా ఉన్నిందనమాట, చాలా బాగుంది. ఇంకా ఆ రోజు మొత్తం వీడియో షూట్ చేయడమే మర్చిపోయాను. ఇంకా నైట్ అనమాట ఇది. ఇంకా డిన్నర్కి ఆలు ఫ్రై చేద్దాము, ఉల్లగడ్డ ఫ్రై, ఇంకా సాంబారు ఉల్లగడ్డ ప్లస్ మ్యాంగో సాంబార్ అనమాట. ఇంకా దానికి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చి సాంబార్కి తిరగబాతు అంతా పెట్టాను. ఈ సాంబార్ రెసిపీ కూడా ఆల్రెడీ ఉంది. రెసిపీ అంతా ఒకటే, కాకపోతే దాంతో వేసుకునే వెజిటేబుల్స్ వేరుగా ఉంటుంది అంతే. ఇంక ఇక్కడ మ్యాంగో ఇది క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లగడ్డ మామిడికాయ సాంబార్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ తిరగబాతు చేసిన తర్వాత ఉల్లగడ్డలు కూడా వేసేసి ఇంకా వేసుకుంటాం కదా మిరప్పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి, పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఇంకా అది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా వెంటనే పక్క స్టవ్లోనే అన్నం ఒక పక్క, ఇంకా ఉల్లగడ్డలు కూడా ఒక పక్క పెట్టేసి వెంటనే అయిపోతుంది. ఒక 1/2 అవర్ to 45 మినిట్స్లో వంట అంతా అయిపోతుంది త్వరగా చేసామంటే. సాంబార్లో నేనైతే టెంక కూడా వేస్తాను, చాలా బాగుంటుందండి తినడానికి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకా ఆ రోజు లంచ్కి ఏమేమి చేశాను చూపిస్తున్నాను. వైట్ రైస్, సాంబారు విత్ టెంక అండ్ ఆలు ఫ్రై అనమాట. ఓకే, బాయ్ బాయ్.